ఉత్సవ విగ్రహాలకు పుట్టుమచ్చలు ఉన్న రామయ్య ఆలయం గురించి తెలుసుకుందాం. ఇల్లందుకుంట సీతారామచంద్రస్వామి దేవాలయం. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట గ్రామంలో కొలువై ఉంది. భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం తర్వాత రెండవ అతిపెద్ద ఆలయంగా పేరుగాంచింది. స్వయంభూగా వెలిసిన స్వామివారు భక్తుల కోరికలు తీర్చే రామయ్యగా ఇక్కడ దర్శనమిస్తారు. ఇక్కడే రాముడు స్వయంగా ప్రతిష్ఠించి పూజించిన శివలింగం కూడా ఉంది. గర్భగుడిలో రాతి గుహ మధ్య ఉత్తర ముఖాన శేషతల్పం పైన అనంతశయన రాముడిగా కొలువు తీరిన ఈ స్వామిని పూజిస్తే మోక్షం కలుగుతుంది అనేది ఇక్కడి భక్తుల విశ్వాసం. గర్భగుడిలో శయన రూపంలో దర్శనమిచ్చే స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి తరించాల్సిందే. శేషతల్పం పైన స్వామివారు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా, సీతాదేవి పాదసేవ చేస్తున్నట్టు, లక్ష్మణుడు వింజామర వీస్తున్నట్లుగా కనిపించటం ఇక్కడి విశేషం. ఈ ప్రాంగణంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఉపాలయాన్ని, హనుమంతుణ్ణి కూడా దర్శించుకోవచ్చు. స్వామి సేద తీరే అద్దాల మంటపాన్ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఇల్లంద అంటే ఓ చెట్టు పేరు, కుంట అంటే పల్లపు ప్రాంతం అని అర్థం. త్రేతాయుగంలో రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ 13 రోజులు గడిపారు. ఆ సమయంలోనే తండ్రి దశరథుడు మరణించిన విషయం తెలుసుకున్న రాముడు ఇక్కడ ఉన్న ఇల్లంద అనే చెట్టు గింజలతోనే తండ్రికి తర్పణాలు వదిలారు. అలా ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకునేందుకు కొద్దిసేపు శయనించారనేది కథనం. రాముడు ఇల్లంద గింజలతో శ్రాద్ధకర్మలు జరిపించటంతో ఈ ప్రాంతానికి ఇల్లందుకుంట అనే పేరు వచ్చిందని చెప్తారు. అలాగే ఈ ఆలయంలోని ఉత్సవమూర్తుల ఏర్పాటు వెనుక కూడా ఒక కథనం ఉంది. స్వామి మూలవిరాట్తో పాటు ఇక్కడ ఉత్సవ విగ్రహాలను కూడా ఉండాలని ఒకప్పుడు మహర్షులు తలపెట్టారట. ఆ ప్రయత్నంలో భాగంగా ఋషులు దేవతామూర్తుల రూపాలను చెక్కేందుకు ఎంత ప్రయత్నించినా విఫలమయ్యారు. కొన్నాళ్లకు స్వామి ఒక శిల్పి రూపంలో ఆలయానికి చేరుకొని ఉత్సవ విగ్రహాలను చెక్కారని, అందులో భాగంగా ఆ మూర్తులకు మనుషులకు ఉన్నట్లుగానే పుట్టుమచ్చలు కూడా పెట్టాడని, అవి ఇప్పటికీ భక్తులకు కనిపిస్తాయని అంటారు. శ్రీరామ పుష్కరిణిగా పిలిచే ఇక్కడున్న కోనేటికి ఔషధ గుణాలున్నాయని చెప్తారు. అనారోగ్యాలతో బాధపడేవారు స్వామిని పూజిస్తే అనారోగ్యాలను నయం చేస్తాడని కూడా ఇక్కడి వారి నమ్మకం. అలాగే కోరిన కోరికలు నెరవేరేందుకు మొక్కుకునే భక్తులు ఇక్కడున్న ఇల్లంద వృక్షాలకు ముడుపులు కట్టేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఈ దేవాలయంలో 13 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున జరిగే స్వామి కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు కూడా సమర్పించబడతాయి. ఈ అద్భుతమైన ఆలయం జమ్మికుంట నుంచి 4 కిలోమీటర్ల దూరంలో, సమీప పట్టణమైన వరంగల్ నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉత్సవ విగ్రహాలకు పుట్టుమచ్చలు ఉన్న రామయ్య ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.